హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈరోజు వీడియో అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అందరం కలిసి. అంటే సారీ పట్టుకొని వెళ్తున్నాం. బిడ్డ సారీ అంటారు కదా! అది. ఇదెప్పుడు జరిగింది అంటే బారసాలైన ఒక 2 డేస్‌కి. అంటే పాపకి ఇంకా 6థ్ మంత్ ఎంటర్ అవ్వకముందే 5థ్ మంత్‌లో అత్తారింట్లో అడుగు పెడతారు కదా! ఆ ఫార్మాలిటీ అనమాట. యాక్చువల్‌గా నేను ఒకసారి ఆల్రెడీ అడుగు పెట్టేసాను. అంటే అత్తయ్య మంచి రోజు చూసుకొని ఒకసారి అడుగు పెట్టించుకున్నారు. ఏమైనా పూజలకి, ఫంక్షన్స్‌కి రావడానికి అవుతది కదా అన్నట్టు అడుగు పెట్టించేశారు. బట్ ఇదేంటి అంటే బారసాల అయిన తర్వాత జస్ట్ ఒక ఫార్మాలిటీ పర్పస్ ఈరోజైతే సారీ పట్టుకొని వెళ్తున్నాం. మేమందరం ఒక కార్‌లో ఉన్నాము. చెల్లి ముందు కూర్చుంది. చెల్లి, మా హస్బెండ్ ఆరుష్, నేను ఇంకా పాప. అండ్ డాడీ వాళ్ళు వాళ్ళ కార్‌లో వస్తున్నారు. డాడీ ఇంకా మా తోటికోడలు వాళ్ళు కూడా. సో ఈరోజంతా ఎలా జరిగింది అనేది కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశాను. ఫుల్‌గా కవర్ చేయలేదు. అండ్ ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను సారీలో. ఫంక్షన్ కదా, అంటే అకేషన్ కదా, మరి సారీ కట్టుకోవాలి కదా అని ఒక పట్టు టైప్ సారీ. ఇది పైతానీ మోడల్ సారీ బాగుంటుంది. బట్ ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు, మళ్ళీ చూపిస్తాను. అండ్ పాపకి రెడీ చేశాను ఒక ఫ్రాక్లో. సో రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము. మార్నింగే వెళ్ళాలి కొంచెం తొందరగా అనుకున్నాం కానీ బట్ అందరం కలిసి వెళ్ళే టైంకి లంచ్ టైం అయింది. రాగానే ఇంకా సారీ దేవుడి దగ్గర పెట్టేసి, ఆ రోజు స్పెషల్ ఎఫెక్ట్ ఏంటి అంటే పవర్ లేదు. అక్కడేదో ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతున్నాయంట. సో మార్నింగ్ 9కి తీశారు, ఇంకా పవర్ ఇవ్వలేదు. ఈవినింగ్ 5:30 తర్వాత ఇచ్చారు. కాకపోతే అత్తయ్య వాళ్ళు ఉండేది సింహాచలం కదా, చుట్టూరా ఫుల్ చెట్లు అవి ఉంటాయి. కొంచెం మధ్యాహ్నం టైంలో వేడిగానే ఉంటుంది కానీ మంచి గాలి వేస్తుంది. సో ప్రాబ్లం ఏం అవ్వలేదు. అలా బయట కూర్చున్నాం కొంచెం సేపు రాగానే. అండ్ ఇక్కడ మా చెల్లి, మావయ్య గారు, డాడీ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంకా మోస్ట్లీ బయటే అలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఆ రోజైతే కొంచెం అందరం ఉన్నాం కాబట్టి సరదాగా అయిపోయింది. మా తోటికోడలు వాళ్ళు, పెద్ద తోటికోడలు, అంటే ఇద్దరు తోటికోడలు ఉన్నారు కదా నాకు, ఫస్ట్ ఇంకా సెకండ్. వదిన రావడానికి అవ్వలేదు. వదినకి ఆ రోజు ఆఫీస్ ఉంది అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వాళ్ళెవరూ రాలేదు. అండ్ ఇక్కడ బుజ్జి బంగారం ఆడుకుంటుంది వాళ్ళ అన్నయ్యలతో, అక్కతో. చిన్నది కదా అందరికన్నా. ప్రస్తుతానికైతే మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్లా కనిపిస్తుంది నాకు. అందరూ అంటే మీ పెద్దోళ్ళే కాకుండా పిల్లలు కూడా ప్యాంపర్ చేస్తున్నారు. మా ఇంట్లో మేము ముగ్గురం కదా, అన్నయ్య, నేను, చెల్లి పుట్టే టైంకి నాకు 4 ఇయర్స్ అండ్ అన్నయ్యకి 6 ఇయర్స్. సో మీ ఇద్దరం చెల్లిని చూసుకునే వాళ్ళం. నాకు ఇంకా గుర్తున్నాయి కొన్ని మూమెంట్స్ అయితే. అంటే కొంచెం తెలుస్తుంది కదా ఊహ. చెల్లిని అయితే బాగా చూసుకునే వాళ్ళం, చిన్నపిల్ల కదా మా ఇద్దరికన్నా. అండ్ ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాతో అసలు ఏం ప్రాబ్లం లేదంట. అంటే నేను ఎలా పుట్టేసానో ఎలా పెరిగేసానో కూడా తెలియదంట. అన్ని టైంలో కొంచెం ప్రెగ్నెన్సీకి అమ్మకి కాంప్లికేషన్స్ ఉన్నాయి, చెల్లికి కొంచెం ఏదో కాంప్లికేషన్స్ వచ్చాయి. బట్ నాకు ప్రెగ్నెన్సీ స్మూత్గా అయిపోయింది. సో ఎలా పుట్టేసానో తెలియదంట. అండ్ పెరగడం కూడా ఎక్కడ వేస్తే అక్కడ ఉండేదాన్నంట. చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ వేస్తే అక్కడ ఆడుకుంటూ అలా పడుకుని పోయేదాన్ని కానీ పెద్దగా అల్లరి చేసేదాన్ని కాదంట. సో ఎలా పుట్టావో ఎలా పెరిగావో తెలియదు మాకు అని ఎప్పుడు అంటూ ఉంటారు. అండ్ సేమ్ బుజ్జి బంగారం కూడా ప్రస్తుతానికైతే అలానే ఉంది. అంటే పెద్ద అల్లరేం కాదు, ఆడుకుంటుంది. బాగా ఆకలేస్తే తప్ప ఏడుస్తుంది. నార్మల్ టైంలో బాగానే ఆడుకుంటూ పడుకుని పోతుంది అనుకుంటాను నేను ఎప్పుడు. మా హస్బెండ్ పోలికలు నా క్వాలిటీస్ వచ్చాయేమో తనకి అని. అండ్ అలా మేము లంచ్ చేస్తూ కొంచెం మాట్లాడుకున్నాము. ఫస్ట్ పెద్దోళ్ళందరూ చేస్తారు, తర్వాత మేము సిస్టర్స్ ముగ్గురం లాస్ట్లో చేసాము. అండ్ ఆ రోజు స్పెషల్ అంటే వంటలన్నీ మా రెండో అక్కే వండారు. పాపం ముందుగా సింహాచలం వెళ్ళిపోయి కుక్ చేశారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో లంచ్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా పవర్ లేదు అని, ఇంకా అలా బయటకి వచ్చి, అంటే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. సో అక్కడ బాగా గాలి వేస్తుంది అని చెప్పి అక్కడికి వచ్చి నించొని మాట్లాడుకుంటూ ఉన్నాము.
అండ్ నేను నార్మల్‌గా చాలా డీప్ థింకర్‌ననమాట. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ప్రతి విషయానికి చాలా ఎక్కువగా ఆలోచిస్తాను. అంటే నాలా ఎవరైనా అంతలా ఆలోచిస్తారో లేదో తెలీదు గానీ, బట్ నేనైతే చాలా ఎక్కువగా ఆలోచిస్తాను. చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు ఈరోజు అకేషన్ అయింది కదా! సారీ పట్టుకొని వెళ్ళడం. ఈ అకేషన్‌కి కూడా ఎప్పుడూ ఇంతకుముందు పాప పుట్టకముందు నాకు ఆడపిల్లలంటే ఇష్టమని చెప్పేదాన్ని కదా! సో, మా చెల్లికి నేను కూడా దానికి ఒక అంటే అమ్మ తర్వాత అమ్మలాగా కదా! సో, చెల్లికి ఇలా చేయాలి అని ప్రతి అకేషన్‌కి ఆలోచించుకునేదాన్ని. ఇప్పుడు చెల్లితో పాటు బుజ్జి బంగారం గురించి కూడా ప్రతి అకేషన్‌కి నేను ఇలా చేయాలి వీళ్ళకి అని ఆలోచిస్తూ ఉంటాను ప్రతిసారి. ఏంటో ఎంత She's my ఆలోచనలంటే small నాకు. mom, and she's my sister. I adore her, like seriously. Her cheeks are so big. I just want to do like this, but I can't. And the sunshine. Oh my god! I just saw a parrot going on. ఓహ్! వావ్! నా పెద్ద కూతురు మీకు తెలుసు కదా ఆల్రెడీ. నా సెకండ్ తోటికోడలు వాళ్ళ అమ్మాయి. ఇంట్లో తనే ఫస్ట్ అండ్ బుజ్జి బంగారం లాస్ట్ అనమాట. అండ్ యెస్, మీలో ఎవరైనా నాలా ఎక్కువ ఆలోచిస్తే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంత ఆలోచించకూడదు, బుర్ర అయితే పాడైపోతది. ప్రతి విషయానికి అంతే అనమాట. ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాను. థింకింగ్‌లోనే సగం జీవితం అయిపోతదేమో అనిపిస్తది నాకు. అండ్ మా చెల్లి పెళ్లి గురించయితే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అంటే నేను చేసుకోలేకపోయినవన్నీ తనకి చేయాలని, అలా చాలా ఆలోచనలనమాట. అండ్ నాకు సెలబ్రేట్ చేయడం ఏదైనా చాలా ఇష్టం. సో, అన్నీ తనకి సెలబ్రేట్ చేయాలి అలా అనుకుంటూ ఉంటాను. చూడాలి. అండ్ ఆ రోజు వీడియోలో అత్తయ్య అస్సలు కనిపించలేదు కదా! అసలేంటో కెమెరాకి చిక్కలేదనమాట. నేను అక్కడక్కడ క్లిప్పింగ్స్ మాత్రమే తీశాను. పెద్దగా ఏం వీడియో తీయలేదు. జస్ట్ క్యాజువల్‌గా అందరం కూర్చొని మాట్లాడుకున్నది, ప్రతీదీ ఏం చూపిస్తామని కొన్ని కొన్ని బిట్సే షేర్ చేశాను. సో, ఆ బిట్స్‌లో అత్తయ్య దొరకలేదు కెమెరాకి. అండ్ ఇక్కడ చెల్లి నన్ను ఏదో పొగిడింది. స్కిన్ కొంచెం మెరుస్తుంది వీడియోలో నీకు అని చెప్పంటే నేను థ్యాంక్ యూ అని గెంతుతున్నాను. అండ్ ఇంకా ఫైనల్‌గా దేవుడి దగ్గర పెట్టేసి ఆ తర్వాత అంటే పంచుతారు కదా! సో, ఆ టైం వచ్చిందనమాట. ఇంక అక్కడ చిన్న వీడియో క్లిప్పింగ్స్ తీశాను. సారీ అంటే మీకు తెలిసిందే కదా! లడ్డు, కాజా, మైసూర్ పాక్ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి రెగ్యులర్ సైజ్ కన్నా. కొంతమందయితే ఇంకా పెద్ద సైజు పంచుతారు. బట్ అంత పెద్ద సైజు మాకు ఇష్టం లేదు. అంటే వేస్ట్ అవుతది కదా అన్నట్టు మీడియం సైజు, అంటే మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాకుండా అలా అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే కదా! చల్లదనం అంటారు కదా! సో, సలివిడి. అది నాకు కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేయడం రాదు. ఇప్పుడు ఆలోచిస్తున్నాను కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేశానా లేదా అని. ఎప్పుడు తప్పు చెప్తాను. అండ్ యెస్, మైసూర్ పాకు, కాజా అండ్ ఎంత టేస్టీగా ఉన్నాయంటే అన్నీ అందరికీ నచ్చాయి టేస్ట్ వైస్. ఇది ఎక్కడ చేయించామంటే సీతమ్మ దారిలోనే ఒక షాప్ ఉంటుంది, స్వీట్ షాప్, వేడి వేడి నేతి బొబ్బట్లు అని. అక్కడ బావుంటుందనమాట. అంటే సారీకి అలాంటి వాటికి అక్కడ చేయించుకుంటే బావుంటది. అంటే క్వాలిటీ వైస్ బావుంటది అండ్ టేస్ట్ వైస్ కూడా బావుంటది. రేట్స్ కూడా రీజనబులే. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను నెంబర్ ఇస్తాను. లేదు అంటే వెతికి నెంబర్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, ఇవి సారీ. ఇంకా అరటిపళ్ళు, ఫ్రూట్స్ అవన్నీ. ఇంకా అందరం కూర్చొని కొంచెం ప్యాకెట్స్‌లో వేసేస్తున్నాము. అంటే మేమందరం ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య ఒక్కళ్ళే అయిపోతారు కదా! సో, అత్తయ్య ఒక్కళ్ళే సర్దుకోలేరు అన్నట్టు. ఇంకా మేమందరం ఉన్నాం కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరికి వాళ్ళకి సెపరేట్ చేసి ప్యాకింగ్ చేసేస్తున్నాము. ఇంకా తర్వాత నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా మేము కూడా అరౌండ్ 6:30, 7 ఆ టైంకి బ్యాక్ అయిపోయాము. అండ్ చాలామంది ముందు వీడియోలో పాపకొచ్చిన గిఫ్ట్స్ చూపించమన్నారు. నాకు కూడా ఇవి ఒక మెమరీలా ఉంటుందని చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశాను. ఈ రింగ్ వచ్చి అన్నీ వాళ్ళు ఇచ్చారు. అన్నీ వాళ్ళు కూడా వచ్చారు. కాకపోతే ఫంక్షన్ రోజు రావడానికి అవ్వలేదు. పాపం వద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళ అబ్బాయికి కొంచెం హెల్త్ బాగోక సడన్‌గా రాబోయి ఆగిపోయారు. నెక్స్ట్ ఫంక్షన్ అయిన ఒక 3 డేస్ తర్వాత వచ్చారనమాట. సో, ఆ రింగు, బట్టలు అన్నీ ఇచ్చారు. అండ్ ఇది నా రెండవ తోటికోడలు వాళ్ళు ఇచ్చారనమాట. ఈ ఫింగర్ రింగు వాళ్ళిచ్చారు. ఇది ఫంక్షన్ రోజే వాళ్ళిచ్చారు పాప చేతికి. ప్రెజెంట్ కొంచెం లూజ్‌గా ఉన్నాయి 2 రింగ్స్ కూడా. కొన్ని రోజులకి మేబీ 1 ఇయర్‌కి సరిపోతాయేమో.
అండ్ నెక్స్ట్ ఇది ఏమంటారు సిల్వర్ బౌల్ విత్ స్పూన్. ఇది నా మొదటి తోటికోడలు ఫస్ట్ అక్క వాళ్ళు ఇచ్చారు. చాలా బాగుంది, మనకి రైస్ తినిపించడానికి కూడా బాగా సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిల్వర్వి ఎప్పుడైనా మనం కొంచెం ఎక్కువ డిజైన్లు ఉన్నవి కొనుక్కుంటే అది డిజైన్లో మురికి అది పట్టేసి సరిగ్గా క్లీన్ చేయలేం. బట్ ఇది స్మూత్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా, సో క్లీనింగ్కి కూడా చాలా బాగా అనిపించింది. అండ్ చాలా పెద్ద సైజు రైస్ తినిపించడానికి, సెర్లాక్ తినిపించడానికి, ఫ్రూట్ ప్యూరీస్, వెజిటబుల్ ప్యూరీస్ ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను, చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఆరుష్వి కూడా ఉన్నాయి కానీ ఆరుష్కి అండ్ పాపకి యూస్ చేద్దాము, అండ్ వీళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అవి ఇద్దాము అన్నట్టు చెప్పాను కదా నేను చాలా ఎక్కువ ఆలోచిస్తానని. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎవరిది వాళ్ళకి ఉంచేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇదిగోరా ఇది నీ గిన్నె, నీకు ఫస్ట్ ఇందులోనే తినిపించాను అని చెప్పుకోవాలి కదా, అందుకు. అండ్ ఇవి వదిన వాళ్ళు ఇచ్చారు పట్టీలు, అంటే కడియాల్ లాంటి పట్టీలు అండ్ వెండి గ్లాస్ అనమాట. ఆ రెండు వదిన వాళ్ళు ఇచ్చారు. అండ్ అత్తయ్య వాళ్ళు డబ్బులు మనీ ఇచ్చేశారు, మీకు నచ్చింది ఏమైనా కొనండి అని. అండ్ అమ్మ వాళ్ళు తెలుసు కదా పాపిడి బిళ్ళ పెట్టారు. మేమే ఏం కొనలేకపోయాము బారసాలకి ముందు పండగ టైంలో మురుగులు కొన్నాం కదా, అవే ఇప్పటి వరకు పాపకి కొన్నవి. చూడాలి ఈ మధ్యలో ఎప్పుడైనా కొంచెం కుదిరితే అంటే చిన్న నెక్లెస్లా ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఆ రోజు వచ్చిన నెక్స్ట్ డే అనుకుంటా కుకింగ్ చేస్తున్నాను, పీతలు కర్రీ చేస్తున్నా, వీడియో తీస్తున్నాను. అడుగుతారు కదా ఎవరైనా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి ఆనియన్స్, టమాటో పేస్ట్ అనమాట, అది చేసి దాన్ని ఫ్రై చేసుకున్నాను బాగా. ఒక పక్క ఆరుష్కి చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ని చాలా చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి అందులో సాల్ట్ ఇంకా పెప్పర్, అంతే, ఇంకేం వేయను. జస్ట్ అలా ఫ్రై చేసి ఇస్తే తనకి ఇష్టంగా తింటాడు. మళ్ళీ ఎక్కువ మసాలా వేసినా కారం వేసినా తినడు అనమాట. సో ఈ మధ్యలోనే చికెన్ ఇలా అలవాటు చేశాను. ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో, పిల్లలు చికెన్ తినట్లేదు అలవాటు చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి, తింటారు ఇష్టంగా. సో పీతల కర్రీ విషయానికి వస్తే చెప్పాను కదా, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్, టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సింపుల్ ఈ కర్రీ నార్మల్గానే చేసుకోవచ్చు. అండ్ అందులో కారం వేసుకున్నాను, కారం, కొంచెం ధనియాల పౌడర్ అండ్ కొంచెం మసాలా పౌడర్ వేసుకొని ఇందులో మనం పులుపు వేయాలన్నమాట. అంటే చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకోండి, మరీ ఎక్కువ చింతపండు వేయాల్సిన అవసరం లేదు. అంటే ఫిష్ కర్రీకి వేసేంత వేయాల్సిన అవసరం లేదు, చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అండ్ పీతలు వేసి కొంచెం ఆ మసాలాలో ఫ్రై చేసి, అండ్ చెప్పాను కదా ఆల్రెడీ చింతపండు అని, ఆ గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కరివేపాకు యాడ్ చేశాను. నాకు ఏదైనా కర్రీస్లో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ నచ్చుతుంది నాకు, అందుకని వేస్తాను ఎక్కువగానే. అండ్ చింతపండు పులుసు కొంచెం. సో దీన్ని కొంచెం ఇగురులా చేసుకోవచ్చు, లేదు దగ్గరగా ఫ్రైగా కూడా చేసుకోవచ్చు. కానీ నాకు స్పెషల్గా ఫ్రైలా దగ్గరగా చేసుకుంటే, అంటే ఇగురు ఏదైతే ఉందో అది ముక్కకి పట్టేటట్టు వస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. లేదు ఇగురులా కావాలి, అన్నంలో కలుపుకొని తినేటట్టు కావాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఏం చేశానంటే కొంచెం మార్నింగ్కి ఇగురులా పెట్టాను, నైట్కి కొంచెం దగ్గరికి రోస్ట్ చేసి ఫ్రైలా చేశాను. అప్పుడు టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది, అదేంటో తెలీదు. అండ్ ఇంకొంచెం కారం సరిపోలేదు అనిపించి కారం యాడ్ చేశాను. నాన్ వెజ్ కర్రీస్లో కారం వేస్తేనే ఆ టేస్ట్ ఉంటుంది అని అనిపిస్తుంది నాకైతే. కారం మసాలా లేకపోతే అసలు టేస్టే ఉండదు, అంటే కొంచెం నీసు వాసన లాగా వస్తుంది. అండ్ ఎస్, ఫైనల్గా పీతల కర్రీ రెడీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత వండాను. అంటే మా ఆయన అడిగారు పాపం కుక్ చేయమని, తను క్రేవింగ్ వచ్చింది పాపం, అందుకని కుక్ చేశాను. అండ్ ఎస్, ఆ తర్వాత ఆరుష్కి అన్నం కలిపేసి ఇచ్చాను. తింటాడు తనంతట తనే, కొన్నిసార్లు నేనే తినిపిస్తాను. అంటే మెస్సీ చేస్తాడు, లేదా కొన్ని కర్రీస్ తినడు, లేదా వాడికి కొంచెం ఏమంటారు ఇలా మాయ చేసి తినిపించాలి అనుకుంటే అలాంటివి నేను తినిపిస్తాను. ఆ రోజైతే చికెన్ కదా ఇష్టంగా తింటున్నాడు అని రసం అన్నం కలిపి చికెన్ పక్కన పెట్టి ఇచ్చాను.
అండ్ ఈ టేబుల్ ఇప్పుడు ఆరుష్ భోంచేస్తున్నాడు కదా! అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. తనకి ఇలా ఫుడ్ ఇవ్వడానికి, లేదా హోంవర్క్ చేయించినప్పుడు అండ్ స్పెషల్లీ నేను ల్యాప్‌టాప్ మీద వర్క్ చేసినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. మీషోలో తీసుకున్నాను. అండ్ ఇదిగోండి బుజ్జి బంగారం. ఆ రోజు కొంచెం వ్లాగ్ అలా అలా తీశాను. పెద్దగా ఆ రోజు కూడా తీయలేదు. అందుకే ఈ 2 డేస్ వీడియోస్‌ని కలిపి మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం, కొంతమంది వెయిట్ లాస్ గురించి అండ్ పొట్ట తగ్గడం గురించి వీటన్నిటి గురించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు. వెయిట్ లాస్ గురించి అయితే నేను ఇప్పుడే చేయలేను. బికాజ్ నేను కూడా అంతగా ఏం తగ్గలేదు ఇంకా. అంటే డెలివరీ తర్వాత చాలా తగ్గాను. బట్ మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. నాకే తెలుస్తుంది. అది రీజన్ కూడా నాకు తెలుసు. అంటే నేను ఫుడ్ కొంచెం చేయలేకపోతున్నాను కంట్రోల్డ్‌గా. ప్రెగ్నెన్సీలో నేను తినలేకపోయినవి అండ్ ఆఫ్టర్ దట్ పథ్యం చేస్తాం కదా! అవన్నీ కలిపి నాకిప్పుడు కొంచెం తినాలనిపిస్తుంది. అండ్ పాపకి ఫీడింగ్ కూడా ఇస్తున్నాను కాబట్టి అంత డైట్ లాగా ఏం చేయలేను కదా ప్రస్తుతానికి. సో, కొన్ని రోజులు లెట్ ఇట్ బీ అన్నట్టు వదిలేసాను. కొన్ని రోజుల తర్వాత నేను కూడా డైట్ చేసి వెయిట్ లాస్ అయిన తర్వాత మీకు డెఫినెట్‌గా షేర్ చేస్తాను. దానికోసమైతే మీరు కొంచెం వెయిట్ చేయాలి. అండ్ యెస్, ఇది ఇవాల్టి వీడియో. నచ్చిందనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ.